మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అదిగో ఇదిగో అని చెప్పేసి 2021 తర్వాత మళ్ళీ కదలికి వచ్చిందండి. అప్పుడు 2020 21 ఎన్నింగ్లోను ఏదో కాగితాలు సచివాలయం ద్వారా మాకు ఇచ్చారండి, ఇది పట్టా మీకు ఇచ్చామని. ఆ తర్వాత 2023లోను మాకు తాళాలు సిద్ధం అనే ప్రోగ్రాం పెట్టినప్పుడు మా ఇంటికి వచ్చి కౌన్సిలర్ గారు అప్పుడు ఎమ్మెల్యే గారు తాళాలు తీసుకోండి సచివాలయం చెప్పారండి. 2023 ఎన్నికలు తాళాలు ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఇచ్చిన 2 నెలల నుంచే మాకు ఈఎంఐ కట్టమని డిమాండ్ చేశారు బ్యాంకు వాళ్ళు. కాదండి అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మేము కట్టలేము, ఇప్పుడు తర్వాత కడతామండి అంటే కొన్నాళ్ళు ఆగారండి. ఈలోపు ఈ ప్రభుత్వం పడిపోయిందండి. నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు గారే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళని మేము అడిగామండి, ఇప్పుడు మేము ఈఎంఐలు కట్టలేమండి అంటే, మీరు ఈఎంఐలు కట్టకపోతే మీ బ్యాంకు వేలం వేస్తామన్నారు. 2 సార్లు 3 సార్లు ఫోన్ చేశారండి, చెప్పాం మీకు కట్టలేమని. వాళ్ళు ఇప్పుడు బోర్డు పెట్టారండి, వేలం పెడుతున్నాం. ఇది కరెక్ట్ కాదండి అంటే, మీరు అర్జెంటుగా 1,15,000 కట్టండి లేదంటే వేలం వేస్తాం అని అన్నారండి. మేమైతే కట్టలేమన్నాను, మీతో వేలం వేస్తాం డిమాండ్ చేస్తున్నారండి. దానివల్లే మీకు విన్నవించుకుంటున్నాం.